ఎల్లుండి అంటే మే 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఇక ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, రిపేరర్లు, ఉద్యోగ సంఘాల సమస్యలపై ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎల్లుండి అంటే మే 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, రిపేరర్లు, ఉద్యోగ సంఘాల సమస్యలపై ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, లాస్ట్ కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళు తీవ్ర ఆందోళనలు చేశారు, స్ట్రైక్ నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు. దాంతోనే 3 రోజులు సమ్మె నిర్వహించారో లేదో వెంటనే కార్మికుడు మృతి చెందినటువంటి సంఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున శంకర్ గౌడ్ మృతికి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాని తర్వాత కేబినెట్ సమావేశం నుంచి మధ్యలోనే వచ్చి లాస్ట్ టైం మంత్రులు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత మీటింగ్ జరిగింది, డిప్యూటీ సీఎం మాట్లాడారు. తర్వాత నిన్న రేవంత్ రెడ్డితో కూడా ఆర్టీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. అయితే 11% ఇంటీరియం రిలీఫ్ కింద టీఆర్సీ ఇవ్వాలన్నట్టు నిర్ణయానికి అయితే ప్రధానంగా వచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్టీసీ విలీనానికి సంబంధించినటువంటి అంశం, ఇట్లాంటి అంశాలన్నింటి మీద సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కూడా ఇంకా స్పష్టమైనటువంటి హామీ లేదు అనేది కూడా ఉంది. నిన్న సీఎంతో మాట్లాడినప్పుడు ఒక్కొక్కటిగా నెరవేర్స్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇట్లా ఆర్టీసీ అంశంతో పాటు రేపు కేబినెట్ సమావేశంలో అంటే 4వ తేదీ నాడు జరిగేటువంటి కేబినెట్ సమావేశం 3:30-4 గంటలకు సచివాలయంలో జరుగుతుంది. ఈ ఆర్టీసీ అంశంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్య, ఆర్టీసీ వాళ్ళది కేవలం 37-38 వేలకు సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్య అయితే, కార్మికులదైతే 15 లక్షలకు మంది దాకా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చిన్న అసిస్టెంట్ నుంచి ఎల్డీసీ పోస్ట్ నుంచి గెస్టెడ్ ఆఫీసర్ వరకు కూడా బ్యూరోక్రాట్స్ మినహాయించి మిగతా వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 14.5-15 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నాయి. టీఆర్సీ రావాలి, 2 పీఆర్సీ రావాలన్న డిమాండ్ ఉంది. అదే వాళ్ళకి సంబంధించినటువంటి వేతన సంబంధించి ఇష్యూ కానీ, అదేవిధంగా 10 గంటల ఇష్యూ కానీ, అదేవిధంగా చాలా అంశాల మీద ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. టీఏడిఏల విషయంలో కానీ ఇట్లా అన్ని విషయాలు కూడా వీటికి సంబంధించి వాళ్ళు రేపు అవసరమైతే 5వ తేదీ నాటి నుంచి నిరసనలు పెద్ద ఎత్తున చేస్తాం, అవసరమైతే సమ్మెలోకి వెళ్తామని కూడా గతంలోనే అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఆ అంశం మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు కాసేపట్లో. ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఉద్యోగస్తుల అంశం మీద, ఆర్టీసీ వాళ్ళ మీద కొంత పాజిటివ్ దృక్పథంతో తీసుకున్నప్పటికీ ఉద్యోగుల అంశం మీద ఎట్లాంటి అంశంతో వెళ్తారని కూడా ఇవాళ వాళ్ళతో సీఎం మాట్లాడిన తర్వాత ఎల్లుండి కేబినెట్ సమావేశంలో దీనికి అనుసరించి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక కేబినెట్ అంశంలో ఈ 2 ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్టీసీ కానీ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలతో పాటు కాళేశ్వరం అంశం కూడా ప్రధానమైంది. రీసెంట్ గా హైకోర్టులో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఇచ్చిందనేటువంటి సంకేతాలు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా మొత్తం కూడా కేబినెట్ సంబంధించినటువంటి నిర్ణయం మాత్రం ఇదంతా వాళ్లకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప హైకోర్టు ఎక్కడ లేదు. చాలా క్లాజుల్లో అదొక్కటి హైకోర్టు సూచించిన దాంట్లో తప్ప అదేం లేదని కూడా చెప్పారు. అయితే దీని తర్వాత మొన్న కమాండ్ కంట్రోల్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టారు. దీని తర్వాత భవిష్యత్ కార్యాచరణ, సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ వచ్చి ఈ విచారణ పూర్తి స్థాయిలో జరిగేందుకు ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశం మీద ఆయన టైం తీసుకోవాలని కూడా ఢిల్లీకి వెళ్లాలన్న నిర్ణయాన్ని కూడా రీసెంట్ గా వచ్చింది రాష్ట్ర మంత్రివర్గం. బట్ అంతిమంగా దానికి సంబంధించి కూడా సమ్మిడెట్టి దగ్గర కట్టాల్సినటువంటి దాని మీద కానీ, రిపేర్లకు సంబంధించి ఆ ఎల్ఎన్టీ సంస్థ తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి ఆ రిపేర్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో 4వ తేదీ నాడు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం అంశం ప్రధానంగా ఉండబోతుంది. ఉద్యోగస్తుల సమస్యతో పాటు ఇట్లా పలు అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక పాజిటివ్ వార్త వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ సమావేశాల ముందే ఎంపీటీసీ ఎన్నికలు
జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నప్పటికీ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు జరిపారు. దాని తర్వాత మొన్న మనం చూసిన కేబినెట్ సమావేశం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి కేబినెట్ సమావేశం జరగబోతోంది. కనుక ఇప్పటికే రైతు భరోసా నిధులు 2 దఫాలు ఇచ్చారు. 3వ దఫా కూడా ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 3వ దఫా ఇచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ సంబంధించినటువంటి రిజల్ట్ లో పాజిటివ్ గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది అని సంబరాలు చేసుకున్నారు అధికార పార్టీ వాళ్ళు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ, అదే సమయంలో మనం చూసాం ఉప ఎన్నికలకు సంబంధించి కానీ, అసెంబ్లీ ఎన్నికలు ఎట్లాగా అధికార పార్టీ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కూడా దాదాపుగా బీఆర్ఎస్ కు 1 సీటు రాకుండా మేము చేశామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కనుక ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మంచి తీర్పు వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా ఇచ్చాము, పెన్షన్ కూడా త్వరలో పెంచబోతున్నాం. ఇట్లాంటి అన్ని అంశాలు కూడా వచ్చే అవకాశం అయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనుక ఇట్లా పలు అంశాల మీద ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఒక కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇట్లా పలు అంశాల మీద ఎందుకంటే కొన్ని ఫిలప్ కూడా చేసే అవకాశం ఉంది. మంత్రివర్గానికి సంబంధించినటువంటిది 2 కేబినెట్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 17 మంది అవసరం, కానీ కేవలం 17 మందితోనే నడుస్తుంది కేబినెట్. ఇంకా 2 మంత్రివర్గాలని ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి చర్చ కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఢిల్లీకి 2-3 సార్లు వెళ్ళొచ్చారు ఈ మధ్య కాలంలో. వెళ్ళినప్పుడు ఈ అంశం మీద కూడా చర్చకు వస్తుంది. బీసీ సామాజిక వర్గానికి ఒకరికి ఇవ్వాలి, మరొకరికి రెడ్డి సామాజిక వర్గానికి అగ్రకులాలకు ఇవ్వాలి అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ వీటన్నిటి మీద ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జిల్లాలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం, ప్రజల నుంచి ఎట్లాంటిది రియాక్షన్ ఉంది, ఇప్పటివరకు చేసినటువంటి 6 సంక్షేమ పథకాలకు సంబంధించినట్టు దాంట్లో ప్రజలకు చెప్పడంలో కొంత ఫెయిల్ అయ్యామన్నటువంటి విషయం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. ఈ ఎండాకాలంలో రైతాంగానికి కావచ్చు, సాధారణ వ్యక్తులందరికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వచ్చే నెల రోజుల పాటు సాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో రేపు కేబినెట్ లో కూడా ఇట్లాంటి అన్ని అంశాలు, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ, ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అత్యవసరకు సంబంధించిన నిధులు కేటాయించడం కానీ, ఇట్లా అన్ని అంశాల మీద రేపు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.